భారతీయ సంస్కృతి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద పురాతన మర్రి చెట్టును ఊహించుకోండి. దానికి లోతైన వేర్లు, ఎన్నో కొమ్మలు ఉంటాయి కదా. అలాగే ఈరోజు మన విశ్లేషణలో మనం ఈ సాంస్కృతిక వృక్షం యొక్క మూలాల్లోకి వెళ్లబోతున్నాం. మన ఈ ప్రయాణాన్ని ఒక పురాతన మాటతో మొదలుపెడతాం. జ్ఞానమనేది దొంగిలించలేనిది, వాడే కొద్దీ పెరిగే గొప్ప సంపద అని. దీని అర్థమేంటంటే, మనం ఈరోజు మాట్లాడుకోబోయే సాంస్కృతిక మూలాలన్నింటికీ ఆధారం ఈ జ్ఞానమే. సరే, మరి మన ఈ అన్వేషణ యొక్క శీర్షిక ఇది: భారతదేశ సాంస్కృతిక మూలాలు, ఆలోచనల వృక్షం. పదండి, ఈ చెట్టు వేర్లను లోతుగా తవ్విచూద్దాం. సో మనం ఈ ప్రయాణంలో 5 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ముందుగా ఈ జ్ఞానవృక్షం అనే ఐడియా ఏంటో చూద్దాం. తర్వాత వేదాల దగ్గరి ప్రాచీన మూలాలను పరిశీలిద్దాం. ఆ తర్వాత వచ్చిన బౌద్ధం, జైనం అనే కొత్త మార్గాల గురించి తెలుసుకుందాం. అలాగే ప్రజల మూలాలైన జానపద, గిరిజన సంప్రదాయాల ప్రాముఖ్యత ఏంటో చూసి, చివరగా ఇవన్నీ కలిసి ఒకే కాండంగా ఎలా నిలబడ్డాయో చర్చిద్దాం. మన మొదటి విభాగం భారతదేశ జ్ఞానవృక్షం. అసలు ఈ చెట్టు అనే పోలిక ఎందుకు అంత పర్ఫెక్ట్గా సరిపోతుందో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒకే మూలమున్నా దానినుంచి ఎన్నో రకరకాల ఆలోచనలు, తత్వాలు కొమ్మల్లాగా విస్తరించాయి. ఈ వైవిధ్యమే మన సంస్కృతిలోని అసలైన ప్రత్యేకత. మన చెట్టు యొక్క అత్యంత పురాతనమైన, లోతైన వేర్లతో మొదలుపెడదాం. అవే వేదాలు. ఇవి భారతీయ ఆలోచనా విధానానికి పునాది వేసేయనమాట. అసలు వేదం అంటే ఏంటి? విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దాని అర్థం జ్ఞానం. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతన గ్రంథాల్లో ఒకటి. చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ జ్ఞానాన్ని మొదట పుస్తకాల్లో రాయలేదు. గురువు నుంచి శిష్యుడికి మాటల రూపంలోనే వేల ఏళ్లుగా అందిస్తూ వచ్చారు. ఈ మాటల ద్వారా జ్ఞానాన్ని కాపాడే సంప్రదాయం ఎంత గొప్పదంటే, 2008లో యునెస్కో దీని మానవత్వపు అమూల్యమైన వారసత్వ సంపదగా గుర్తించింది. దీన్ని బట్టి ఆ జ్ఞానాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. వేదాల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఉన్నది ఒకటే, కాని ఋషులు దానికి అనేక పేర్లిస్తారు. ఈ ఒక్క వాక్యం భారతీయ సంస్కృతిలోని సహనాన్ని, భిన్నత్వాన్ని అంగీకరించే గుణాన్ని చెప్తుంది. అంటే మనం దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో చూసినా ఆ మూల సత్యం మాత్రం ఒకటే. వేదాల తర్వాత వచ్చిన ఉపనిషత్తులు ఈ ఆలోచనను ఇంకాస్త లోతుగా తీసుకెళ్లాయి. అవి 2 విషయాల గురించి చెప్పాయి: బ్రహ్మం మరియు ఆత్మ. సింపుల్గా చెప్పాలంటే, బ్రహ్మం అంటే ఈ విశ్వం మొత్తంలో ఉన్న ఒకే ఒక్క దైవిక శక్తి. మరి ఆత్మ అంటే అదే శక్తి యొక్క ఒక చిన్న అంశం, మనందరిలోనూ ఉన్న ఆ నేను. అంటే మనమంతా ఈ విశ్వంలోని ప్రతీదీ ఒకే మూలంతో ముడిపడి ఉన్నామన్నమాట. ఈ పరంపరలో ప్రశ్నలు అడగడాన్ని ఎంతగా ప్రోత్సహించేవారంటే, నచికేతుడు అనే ఓ చిన్న పిల్లాడి కథ కూడా మనకు కనిపిస్తుంది. అతను ఏకంగా మృత్యుదేవుడైన యముడిని అడిగాడు, చనిపోయాక ఏమవుతుంది అని. సత్యాన్ని తెలుసుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఇది చూపిస్తుంది. మన జ్ఞానవృక్షానికి వేర్లు మాత్రమే కాదు, కాలక్రమేణా కొత్త కొమ్మలు కూడా వచ్చాయి. అవే బౌద్ధం, జైనం. ఇవి వేరే ఆలోచనలతో పుట్టినా వాటన్నింటి లక్ష్యం మాత్రం ఒకటే: మనుషుల బాధను ఎలా అంతం చెయ్యాలి అని కనుక్కోవటం. ఈ కొత్త దారుల్లో మొదటిది బౌద్ధం. ఈ కథ ఒక రాజకుమారుడితో మొదలవుతుంది. సిద్ధార్థ గౌతముడు రాజభవనంలోనే అన్ని సుఖాలు అనుభవిస్తున్నా జీవితంలో నిజమైన అర్థమేంటో వెతకడానికి బయల్దేరాడు. ఒకరోజు అతను కోట దాటి బయటికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా ఒక ముసలివాణ్ణి, ఒక జబ్బుపడ్డ మనిషిని, ఒక శవాన్ని చూశాడు. ఆ దృశ్యాలు అతన్ని కుదిపేశాయి. అసలీ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకుంది అని తెలుసుకోవాలని తన రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలేసి బయల్దేరాడు. ఎన్నో ఏళ్ల అన్వేషణ తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అంటే జ్ఞానోదయం పొందినవాడనమాట. ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన మాటేంటంటే, యుద్ధభూమిలో 1000 మందిని జయించడం కన్నా నిన్ను నువ్వు గెలవడం గొప్పది. నిజమైన గెలుపు బయటి యుద్ధాల్లో కాదు, మనల్ని మనం గెలవడంలోనే ఉంది అని దీని అర్థం. చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, దాదాపు అదే కాలంలో ఇంకో రాజకుమారుడు కూడా సరిగ్గా ఇలాంటి ప్రయాణమే మొదలుపెట్టాడు. ఆయనే వర్ధమానుడు. తర్వాతి కాలంలో జైనమత స్థాపకుడైన మహావీరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈయన కూడా జ్ఞానం కోసం రాజభోగాలన్నిట్నీ వదిలేశాడు.
జైనమతం 3 ముఖ్యమైన సిద్ధాంతాల మీద నిలబడింది. ఇవి మన భారతీయ ఆలోచనా విధానంపై చాలా పెద్ద ప్రభావం చూపాయి. మొదటిది అహింస, అంటే ఏ ప్రాణికి మాటలతోగాని చేతలతోగాని హాని తలపెట్టకపోవడం. రెండోది అనేకాంతవాదం, అంటే ఏ ఒక్క అభిప్రాయమే సంపూర్ణ సత్యం కాదు, సత్యానికి ఎన్నో కోణాలుంటాయి అని ఒప్పుకోవడం. ఇక మూడవది అపరిగ్రహం, అంటే వస్తువుల మీద వ్యామోహం పెంచుకోకుండా జీవించడం. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద తాత్విక గ్రంథాలు, సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నాం. కాని మన సాంస్కృతిక వృక్షానికి బలమిచ్చేవి ఇవి మాత్రమేనా? కాదు. దేశం నలుమూలలా ఉన్న లెక్కలేనన్ని జానపద, గిరిజన సంప్రదాయాలు కూడా దీనికి చాలా ముఖ్యమైన వేర్లు. ఇక్కడ మనం చూస్తున్న చిత్రాల్లో ఒకవైపు వార్లీ చిత్రకళలాంటి గిరిజన కళల గొప్పతనం కనిపిస్తే, మరోవైపు నీలగిరి కొండల్లోని తోడా ప్రజల వంటి విభిన్న సమూహాలు కనిపిస్తున్నాయి. వీళ్లందరి సంస్కృతులు ఎప్పటినుంచో భారతదేశ సాంస్కృతిక చిత్రపటంలో ఒక భాగమే. ప్రముఖ సోషియాలజిస్ట్ ఆండ్రీ బెటైల్ అన్నట్టుగా, హిందూ మతం దాని పరిణామంలో గిరిజన మతాల నుంచి చాలా తీసుకుంది. అంటే పెద్ద సంప్రదాయాలకు, గిరిజన సంప్రదాయాలకు మధ్య దేవతలు, కథలు, ఆచారాలు ఇలా ఎన్నో విషయాలు ఇచ్చిపుచ్చుకోవటం జరిగింది. దీనివల్ల రెండూ కూడా మరింత బలపడ్డాయి. ఇప్పుడు మనం చూసిన ఈ వేరువేరు వేర్లు, కొమ్మలు ఇవన్నీ కలిసి ఒకే ఒక బలమైన కాండంగా ఎలా మారాయో చూద్దాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా. మనం మొదట మాట్లాడుకున్న మర్రి చెట్టు దగ్గరికే మళ్ళీ వద్దాం. వేదాలు, బౌద్ధం, జైనం, ఎన్నో జానపద సంప్రదాయాలు ఇవన్నీ వేర్వేరు కొమ్మలా, వేర్లలా కనిపించొచ్చు. కాని అవన్నీ కలిస్తేనే ఈ పెద్ద సాంస్కృతిక వృక్షానికి ఇంత బలం, ఇంత అందం. అయితే చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక సంస్కృతికి ఇన్ని రకాల మూలాలుండటం దేనికి సంకేతం? అది దాని బలమా, లేక దాని సంక్లిష్టత? ఒకసారి ఆలోచించండి.